అనంతపురం జిల్లాలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల నిరసనలతో సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని ఉరవకొండలో సమ్మె నిర్వహిస్తోన్న అంగన్వాడీ కార్యకర్తలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదాలతో దూషిస్తూ పోస్టులు వెలిశాయి. ఉరవకొండ అభివృద్ధి కోసం అనే వాట్సాప్ గ్రూపులో అంగన్వాడీ కార్యకర్తలపై అసభ్యంగా దూషిస్తున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదాలను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఉరవకొండ పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పునరావాస కాలనీల్లో కనీస వసతులు కరువవుతున్నాయి. పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించడానికి తీసుకున్న శ్రద్ధ వారి కనీస అవసరాలు తీర్చడంపై అధికారులు చూపించడం లేదంటూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మండలం టేకూరు గ్రామ నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో పునరావాస కాలనీ నిర్మించి అక్కడికి తరలించారు. 3 రోజుల నుండి తాగునీరు సరఫరా చేయకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ సరఫరా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. బొబ్బిలిలో అంగన్వాడీల నిరసనకు టీడీపీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన మద్దతు తెలిపారు. నిరసన శిబిరానికి వచ్చిన ఆయన ప్రభుత్వం అంగన్వాడీలకు న్యాయం చేసే వరకు కూడా టీడీపీ మద్దతు ఉంటుందని ఆయన తెలియజేశారు. అనంతరం అంగన్వాడీలు చీర కొంగు చాపి బాబు బాబు అంటూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్స్ ఆధ్వర్యంలో చేపడుతోన్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వంట వరపు కార్యక్రమం చేపట్టి అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. గత 8 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు కలిసి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. అంగన్వాడీ వర్కర్లను తమ సోదరీమణులుగా భావిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్పారని, తాము చేస్తోన్న న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించట్లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో కొనసాగిస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తూ గ్రామ పంచాయతీ సర్కిల్ వద్ద మోకాళ్ల మీద నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అంగన్వాడీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. మదనపల్లె నిమ్మనపల్లె రోడ్లోని వినాయకాలయం వద్ద బోయపాటి లక్ష్మీదేవి పాలు అమ్ముతుండగా అటుగా వచ్చిన ఓ యువకుడు వృద్ధురాల్ని ఆ ఇంటి అడ్రస్ అడిగినట్టుగా నటించాడు. ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. దీంతో వెంటనే తేరుకున్న వృద్ధురాలు కేకలు వేయడంతో యువకుడు బంగారు గొలుసుతో అక్కడి నుంచి పరారయ్యాడు. వృద్ధురాలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్ద అమీరం రైల్వే ట్రాక్ పై ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సుమారు 80 గొర్రెలు మృతి చెందాయి. చనిపోయిన గొర్రెలను కాపలాదారులు గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్కు తరలించారు. గొర్రెలను రైల్వే ట్రాక్ దాటించే సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.